హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్ సుశాంత్ని. ఈరోజు ఏలూరులో లోయెస్ట్ ప్రైస్లో 2 BHK ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చింది. దాని అడ్రస్, దాని డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్లాట్కి మన కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి జస్ట్ 5 మినిట్స్లో వెళ్ళొచ్చు, లేదు బై వాక్ అంటే ఒక 10 మినిట్స్లో వెళ్ళొచ్చు. ఇక్కడ సిఎంఆర్ సెంటర్ కానీ, కొత్త బస్ స్టాండ్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ అన్నీ 5-3 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. మన ఫ్లాట్ వచ్చేసి సిటీకి సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు మనం మన ఫ్లాట్కి వెళ్ళే దారి చూద్దాం. ఇక్కడ సిఎంఆర్ సెంట్రల్ నుంచి స్ట్రైట్గా కంటిన్యూ అయితే ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి టీటీడీ కళ్యాణ మండపం అని మనకి రైట్ సైడ్లో ఒకటి తగులుతుంది. దానికి యూటర్న్ వచ్చేసి కొద్దిగా ముందుకు వెళ్ళాక యూటర్న్ ఇస్తారు. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని టీటీడీ కళ్యాణ మండపం రోడ్లోకి ఎంటర్ అవుతాం. ఇది ఒకటే స్ట్రైట్ రోడ్ ఉంటుంది, ఎక్కడ ఏ కట్స్ ఉండవు. ఓన్లీ ఇంటి దగ్గరలో వచ్చినప్పుడు పిండిమర అంటారు, అక్కడ మటుకు లెఫ్ట్ తీసుకోవాలి. మనకి స్కూల్స్కి కానీ, కాలేజెస్కి కానీ, లేదా సిఎంఆర్ సెంట్రల్ షాపింగ్ మాల్కి కానీ దేనికైనా జస్ట్ 5-10 మినిట్స్ వాక్లో ఉంటుంది. అపార్ట్మెంట్ అండ్ ఫ్లాట్ ఇవన్నీ వచ్చేసి సిటీ సెంటర్లో కట్టడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. ఇదే లైన్లో పోలీస్ స్టేషన్ కూడా ఉంది, 3 టౌన్ పోలీస్ స్టేషన్ అంటారు. ఇక్కడ మనకి లెఫ్ట్లో ఒక స్కూల్ కూడా ఉంది, దానికి ఫ్రంట్ కాలేజ్ కూడా ఉంది. ఇందాక మనం వెనకాల చూసినది స్కూల్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కాలేజ్ ఉంటుంది. ఓన్లీ బాయ్స్ కాలేజ్ ఇది. ఇప్పుడు మనం వచ్చిన ఈ సర్కిల్ని పిండిమర సర్కిల్ అంటారు. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్గా కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని కొద్దిగా స్ట్రైట్గా వెళ్తే చాలు, మన అపార్ట్మెంట్ వస్తుంది. దారిలో మీకు ఎక్కడ ఏ కట్స్ ఉండవు, ఒకటే రూట్ ఉంటుంది. అపార్ట్మెంట్ పేరు వచ్చేసి భాస్కర్ హైట్స్ అండి. ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు అంటూ 38-40 ఫీట్ రోడ్డు ఉంటుంది, మీకు ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం చూసేది ఫ్లాట్కి సంబంధించిన కార్ పార్కింగ్. 7 సీటర్ కార్ కూడా ఈజీగా పడుతుంది. కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసి 96 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. మనకి మెట్లతో పాటు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకవేళ ఎప్పుడైనా పవర్ పోయినప్పుడు జనరేటర్ కూడా ఉంది. ఇది మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ రోడ్డు, ఇది 20 ఫీట్ ఉంటుంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఒకసారి ఫ్లాట్ చెక్ చేద్దాం. ఫ్లాట్ వచ్చేసి మీకు 5th ఫ్లోర్లో ఉంటుంది. ఎటువంటి నాయిస్ పొల్యూషన్ కానీ, సౌండ్ పొల్యూషన్ కానీ ఉండదు. ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఫ్లాట్ నెంబర్ 502. దీనికి ఇచ్చిన మెయిన్ గేట్ కూడా 12 స్టెప్ లాక్ ఉంటుంది, ఫుల్ సెక్యూరిటీతో. ఇప్పుడు లోపల ఇంటీరియర్ డిజైన్ చూద్దాం. సో స్టార్టింగ్లో మీకు టీవీ యూనిట్ ఉంది, ఫుల్ లైటింగ్తో మొత్తం వుడ్ వర్క్ బాగా నీట్గా చేయించుకున్నారు. తర్వాత ఇటు పక్క వచ్చేసరికి మీకు పవర్ సాకెట్స్ ఉంటాయి. విండోస్ వచ్చి స్లైడింగ్ విండోస్ అనమాట. అట్లాగే మీరు ఇల్లు మొత్తం చూసుకుంటే నీట్గా పెయింట్ కానీ, డిజైన్స్ కానీ అన్నీ ఆల్రెడీ చేసే ఉన్నాయి. మీరు ఒకవేళ ఫ్లాట్ కొంటే కనుక డైరెక్ట్గా గృహప్రవేశమే ఉంటుంది. మీకు దీని మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు. అంత నీట్గా చేయించుకున్నారు. పెయింట్స్ కానీ, ఇంటీరియర్ డిజైన్, సీలింగ్ లైట్స్ కానీ, టీవీ స్టాండ్ కింద కూడా మీకు చాలా కొద్దిగా ప్లేస్ ఉంటుంది. అట్లాగే మీరు ఏమన్నా సబ్ వూఫర్స్ ఇన్స్టాల్ చేయించుకోవాలని కన్నా వాటికి హౌస్ మొత్తం ఎక్కడికక్కడ పవర్ సాకెట్స్ ఉంటాయి. ఇది కిడ్స్ బెడ్రూమ్, డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ ఇంటీరియర్తో చేయించారు. దీనికి సీలింగ్ లైట్స్ ఉన్నాయి. కబోర్డ్ కూడా ఫుల్ వుడ్ వర్క్తో చేయించారు. అట్లాగే మీరు చూసుకుంటే ఇది డ్రెస్సింగ్ టేబుల్ లాగా కబోర్డ్కి ఆల్రెడీ ఒక మిర్రర్ ఫిట్ చేసి ఉంటుంది. కబోర్డ్ లోపల డిజైన్ ఇది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ విండోస్ వచ్చేసి ఓపెన్ కాదు, స్లైడింగ్ విండోస్ ఇవి. ఓనర్స్ అన్నీ చాలా దగ్గరుండి చేయించుకున్నారు. మీకు వెంటిలేషన్ కానీ, ఎయిర్తో కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మెస్ కూడా ఇచ్చారు దోమలు రాకుండా. 5th ఫ్లోర్ అవటం వల్ల మీకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ అయినా, సన్సెట్ అయినా చాలా బాగా వస్తుంది మీకు వెంటిలేషన్. అట్లాగే ఇక్కడ ఏసీకి మనకి రైట్ సైడ్లో ఇచ్చారు, ఏసీ కనెక్షన్ కూడా ఇచ్చారు. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా చేయించుకున్నారు మొత్తం. కింద టైల్స్ కానీ, పైన మార్బుల్స్ కానీ మీకు ఏవి డస్ట్ పట్టవు. అట్లాగే మీకు టెన్షన్ కూడా అవసరం లేదు కింద మార్బుల్స్ ఏమైనా స్లిప్ అవుతాయని. అన్ని స్లిప్పర్లెస్ మార్బుల్స్ వేయించారు వాష్రూమ్లో. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇదే మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్లో వేయించుకున్నారు. ఇప్పుడు మీరు చూసేది ఏసీ యూనిట్. అవుట్డోర్ వచ్చేసి మీకు టెర్రస్ పైదే ఉంటుంది. 5th ఫ్లోర్ కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. దీనికి కూడా వెంటిలేషన్లో ఏమాత్రం తక్కువ లేదు, చాలా బాగుంటుంది ఈ వెంటిలేషన్.
దీనికి కూడా సేమ్ మిర్రర్ కబోర్డ్‌కే ఫిట్ చేసి ఉంటుంది. ఈ బెడ్‌రూమ్ అని కాదు. ఫ్లాట్ మొత్తం విండోస్ వచ్చేసి స్లైడింగ్ విండోసే పెట్టారు. ఎక్కడ మనకు ఓపెన్ విండోస్ రావు. మొత్తం స్లైడింగ్ విండోస్ ఉండడం వల్ల మీకు చాలా ఓపెన్ అండ్ క్లోజ్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బీరువా పెట్టుకోవడానికి మనకి సెపరేట్‌గా పెట్టించుకున్నారు. అంటే బీరువా గాని అట్లాంటివి ఏమన్నా పెద్దవి బయట కనపడకుండా ఒక కబోర్డ్ ఇచ్చారు పెద్దది. దీంట్లో ఈజీగా సరిపోతుంది బీరువా. 2021లో కొన్నారు ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్. ఓనర్స్ విజయవాడ ట్రాన్స్‌ఫర్ అవ్వటం వల్ల దీన్ని సేల్‌కి పెట్టారు. చాలా లో ప్రైస్‌కొస్తుంది. అలాగే ఈ ఫ్లాట్ కామన్ కారిడార్ అవేవి కాకుండా దీని ప్లింత్ ఏరియా వచ్చేసి 799 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. అట్లాగే కింద చెప్పినట్టు కార్ పార్కింగ్ 96 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. అట్లాగే అన్‌డివైడెడ్ షేర్ వచ్చేసి 32 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. మొత్తం హౌస్ అయితే ఫుల్ ఇంటీరియర్ వర్క్‌తో చేయించారు. ఓనర్స్ దగ్గరుండి సొంత ఇల్లు ఉందాం అనుకోని చేయించారు. బట్ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవ్వటం వల్ల సేల్‌కొచ్చింది. చాలా లోయెస్ట్ ప్రైస్ 33 లాక్స్ ఇస్తున్నారు. స్లైట్‌లీ నెగోషియబుల్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓనర్ నంబర్ ఇస్తాము. మాట్లాడొచ్చు ఓనర్‌తో. ఇల్లు మొత్తం ఫుల్ ఇంటీరియర్ అయితే దగ్గరుండి చేయించుకున్నారు. మనకు హాల్‌లో కూడా వాష్ బేసిన్ వస్తుంది. మీకు హాల్‌లో ప్లేస్‌కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. టీవీ యూనిట్ కూడా వాల్ మౌల్డ్ కూడా పెట్టించుకోవచ్చు. అట్లాగే దేవుడి గుడి కూడా హాల్‌లోనే ఉంటుంది. దేవుడి గుడి పైన కూడా మనకి స్లైడ్ డోర్స్ ఉంటాయి. ప్రతి విండో దగ్గర గాని, ప్రతి డోర్ దగ్గర గాని మనకి మెష్ ఉంటుంది దోమలు రాకుండా. నెక్స్ట్ మనకి కిచెన్ ఏరియా కూడా ఫుల్ ఇంటీరియర్ వర్క్‌తో చేయించారు. ఒకసారి కిచెన్ ఏరియా కూడా చూద్దాం. సో, కిచెన్‌లో వచ్చేసి ఫుల్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్‌తో దగ్గరుండి చేయించుకున్నారు. మొత్తం వాల్‌కి కూడా టైల్స్ పెట్టించుకున్నారు. ఎటువంటి ఇబ్బంది అవ్వకుండా. కింద కబోర్డ్స్ కూడా నీట్‌గా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్‌లో చేయించారు. మనకి కబోర్డ్స్ వచ్చేసి కిచెన్ కింద స్లైడ్ కబోర్డ్స్ ఉంటాయి. చూపిస్తాను ఒకసారి మీకు. ఇవిగోండి ఇవి స్లైడ్ ర్యాక్స్ అంటారు వీటిని. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 3 స్లైడ్ ర్యాక్స్ వస్తాయి. అట్లాగే మీకు వాష్ బేసిన్ కింద కూడా నీట్‌గా కబోర్డ్ వర్క్ చేయించారు. బయటికి కనపడకుండా. వాష్ బేసిన్ కింద కూడా మీకు స్పేస్ ఉంటుంది. ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి. కార్నర్‌లో కూడా కబోర్డ్స్ వదిలేయకుండా నీట్‌గా చేయించారు. ఇదిగోండి కార్నర్ కబోర్డ్స్. మీకు ఇందాక చూపించాను కదా! ఈ కిచెన్ పై భాగంలో కూడా వదిలేయకుండా దాంట్లో చాలా ప్లేస్ ఉంటుంది పై భాగంలో కూడా. దానికి కూడా ఫుల్‌గా వర్క్ చేయించుకున్నారు ఇంటీరియర్ వర్క్. మీకు చిమ్నీ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. నెక్స్ట్ వాష్ ఏరియా వచ్చేసి మనకి ఇటుపక్క కూడా ఒక సేఫ్టీ గేట్స్ కూడా పెట్టించారు. ఎవరైనా పని వాళ్ళొచ్చినా సరే ఇటు నుంచే వస్తారు. మనకి ఇంట్లో సంబంధం ఉండదు. ఇటు నుంచి వచ్చి వర్క్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. దీనికి మెష్ కూడా పెట్టించారు. దోమలు రాకుండా. అట్లాగే ఈ గేట్‌కి కూడా మనకి తాళం వేసుకోవచ్చు సేఫ్టీగా. ఇక్కడ కూడా కబోర్డ్ చేయించారు. వాషింగ్ మిషన్ దీని కిందే వస్తుంది. ఇదిగోండి బయట నుంచి ఇలా ఉంటుంది గ్రిల్. మొత్తం గ్రిల్ గాని, గేట్ గాని ఓనర్స్ అన్నీ దగ్గరుండి చేయించుకున్నారు. ఇంటీరియర్ డిజైన్ గాని, ఫ్లాట్ గాని నచ్చుంటే ఇక్కడ ఓనర్ కాంటాక్ట్ నంబర్ స్క్రీన్ మీద ఇస్తాము. ఆయనతో మాట్లాడొచ్చు. అట్లాగే ఈ రీల్ ఇంకా మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ ఫ్యామిలీస్‌కి గాని షేర్ చేయండి. ఏలూరులో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. చాలా తక్కువ బడ్జెట్‌కి వచ్చింది. ఎవరు మిస్ చేసుకోకండి. ఒకవేళ మీరు కొని రెంట్‌కి ఇచ్చుకున్నా కూడా ఎవ్రీ మంత్ 10,000 రెంట్ వస్తుంది. ఫ్లాట్‌కి అయితే మొత్తం ఇంటీరియర్ దగ్గరుండి చేయించుకున్నారు కస్టమర్. ఎవరు మిస్ చేసుకోకండి. ఇల్లు అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఫుల్ ఇంటీరియర్ వర్క్‌తో చాలా నీట్‌గా చేయించుకున్నారు. మీకు గనుక ఇల్లు నచ్చితే ఓనర్ కాంటాక్ట్ నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కాల్ చేసి మాట్లాడొచ్చు. అట్లాగే వీడియో మీకు మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఏలూరులో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. చాలా లో ప్రైస్‌కొస్తుంది. ఎవరు మిస్ చేసుకోకండి.